శ్రీనివాస్ గారు, గతంలో మనం చూసాం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అన్నప్పుడు ఎంత హై డ్రామా నడిచిందో ఇప్పుడు అదే హై డ్రామా నడుస్తూ ఉంది. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ నడుస్తున్నటువంటి పరిణామాలు? ముఖ్యంగా ఏది ఏమైనా కూడా హిందువుల మనోభావాలు తినేటువంటి అంశం ఇది. చాలా సున్నితమైన అంశం. చివరకు ఈ స్థాయి దాకా వెళ్ళడం, ఆ తిరిగి సంవత్సరం కూడా గడవకు ముందే 2 అంశాలు తిరుమలలో జరగటం, మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎలా చూస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం ఏడుకొండలవాడు. తిరుమల తిరుపతి బేస్గా నడిచినటువంటి అవినీతి, అక్రమాలు, అక్కడ జరిగినటువంటి అపచారాలు, వీటి వల్లే తాను ఓడిపోయాను కాబట్టి మళ్ళీ అక్కడే అతను ప్రాపకం సంపాదించుకుందామని ఈ విధమైన కుట్రలకి బేస్గా చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి ఆడిన డ్రామా, అసలు ఇది ఒక డ్రామా కంపెనీగా ఉంది. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు వీళ్ళు అసలు సినిమాల్లో ఎందుకు వెళ్ళలేదు అనిపిస్తుంది. ఆ నాటు పాట భూమనాను జగన్మోహన్ రెడ్డి వేస్తే అదిరిపోద్ది. ఆస్కార్లు 2 ఆస్కార్లు వచ్చేవి. ఏది జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాదు, వీళ్ళిద్దరు కనుక నాటు డ్యాన్స్ కనుక వేస్తే అసలు మామూలుగా ఉండదు అనమాట. అసలు ఏంటి డ్రామా, ఏంటి ఆర్టిస్టులు, అసలు ఈ నాటకాలు ఏంటి? అడ్డంగా పడుకుంటారా? ఇంట్లో పడుకున్నాడంట. ఆ పడుకున్నది కూడా ఇంటి దగ్గర పడుకొని గోశాల దగ్గర పడుకున్నట్టు పెద్ద ఫీలింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు ఇంత లాంగ్ రోప్ ఇస్తున్నారు వీళ్ళకి అని సత్యమూర్తి గారు కూడా ఆయన ఆవేదన. కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత జాప్యం చేస్తుంది వీళ్ళ పట్ల, కేసులు పెట్టడం పట్ల? సొంత కార్యకర్త మీదే కేసు పెట్టారు కదా అని తను మాట్లాడారు. లాంగ్ రోప్ ఎందుకు ఇస్తుంది? ఉరేసుకోమనా? అంటే వీళ్ళకి ఇంత పొడవు లాంగ్ రోప్ ఇస్తుంది ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు ఉరేసుకోమన్నట్టుగా కనపడుతోంది. అంటే ఏంటి, ఇప్పుడు మనం చూసాం వల్లభనేని వంశీ మంచి పొడవైన లాంగ్ రోప్ ఇచ్చారు. అతనే కిడ్నాప్ చేసి అతనే జైలుకి వెళ్ళి వాడు అసలు బయటికి రాలేని పరిస్థితి. ఇప్పుడు ఇవాళ కేసు కూడా లాంగ్ రోప్ ఇచ్చారు, డబ్బులు వసూలు చేస్తూ పట్టుబడ్డాడు. అతను అసలు మరీ జడ్జి గారికే మోసం. ఏది మా అమ్మ హాస్పిటల్లో ఉంది, ఆ గుండె ఆపరేషన్, నేను ఒక్కడనే కొడుకునంటే ఆయన పాపం నిజంగానే నమ్మి బెయిల్ ఇచ్చాడు. ఇంకోసారి వీళ్ళు ఎవరికైనా బెయిల్ ఇస్తాడా? ఆ జడ్జి గారిని వీళ్ళు అసలు బెయిల్ అడగగలరా? అంటే ఎలా వీళ్ళు మోసము, వీళ్ళు అబద్ధము, వీళ్ళ 2 కళ్ళుగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 కళ్ళు అవే. ఏంటి? మోసం, అబద్ధం అన్నమాట. ఈ అబద్ధాలే మళ్ళీ మమ్మల్ని అధికారంలోకి తెస్తాయని వీళ్ళు ఈ నాటకాలు. ఇప్పుడు రోజా అయినా అంతే, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి అయినా అంతే. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు ఇప్పుడు ఏంటి, వాళ్ళే తెచ్చుకున్న పరిస్థితి. ఇప్పుడు ఆ రోడ్డుకు అడ్డంగా పడుకున్నందుకు భూమన పైన కేసు పెడతారా? అక్కడ న్యూసెన్స్ క్రియేషన్. ఏది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు. లేకపోతే మరి రోజా ఏదో బూతులు మాట్లాడింది, తప్పదా కేసు? అంటే వీళ్ళంతటా వీళ్ళే కూటమి పన్నిన వలలో ఎందుకు ఇలా ఇరుక్కుంటున్నారో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు గోశాల స్పష్టంగా చెప్పారు. ఎవరు? శ్యామలరావు గారు మన లిస్టు కూడా చదివారు సత్యమూర్తి గారు. ఏ నెలలో ఎన్ని గోవులు చనిపోయాయి, 12 నెలల టేబుల్ ఆయన రిలీజ్ చేశాడు. అందుట్లో 2 నెలలు ఈయనయే, 3 నెలలు ఎవరు? అప్పుడు ఇతనే ఉన్నాడు. దానికి ఇప్పుడు ఏమని చెప్తాడు? 2 నెలలు నాయే, కానీ అప్పుడు ఈసీ ఉందంటాడు. ఎలక్షన్ కమిషను అప్పుడు అసలు కోడ్ అమల్లోకి వచ్చేసింది కాబట్టి ఆ 2 నెలల్లో చనిపోయినవి కూడా నా అకౌంట్లోకి రాదంటాడు. అంటే మరి అప్పుడు దర్శనాలు టికెట్లు చేయించుకుంటారా? అవి నీ అకౌంట్లోకి వస్తాయా? ఆ 2 నెలలు నువ్వు దర్శన టికెట్లు అమ్ముకోకుండా ఉన్నారా? అంటే ఇప్పుడు రోజా ఎన్ని దర్శనం టికెట్లు అమ్ముకుంది? ఈ 10 నెలల్లో వీళ్ళ దర్శనం టికెట్ల వ్యాపారం జరగట్లేదని రోడ్డు మీద పడుకున్నారా? ఇవాళ ఉక్రోషం చూస్తుంటే ఆ దర్శనం టికెట్లు ఇవ్వట్లేదన్న ఉక్రోషం కనపడుతున్నది తప్ప. శ్యామలరావు గారు ఏదో సావ పెడితే పోద్ది ఆ దర్శనం టికెట్లు. అంటే అది కూడా దారుణం. ఒక్కొక్క సిఫారసు లేకపోయినా 50-70 మంది పేర్లు. ఏ విధంగా సప్తగిరి ట్రావెల్స్ అంట, టూరిజం శాఖ మంత్రిగా ఈమె వాళ్ళకి రోజుకు 100 టికెట్లు పెట్టుకుని కాంట్రాక్ట్ ఇచ్చేసి అసలు ఒక్కొక్క టికెట్ 5,000కి 10,000కి అమ్ముకొని ఎంత కక్కుర్తి పడ్డారు. ఇప్పుడు అసలు వీళ్ళే ధర్మరక్షకులుగా, హైందవ ధర్మ పరిరక్షకులుగా, గోశాల రక్షకులుగా అవతారం ఎత్తి ఆడుతున్నటువంటి డ్రామా. ఇప్పుడు అసలు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన యొక్క మతము, ఆయన యొక్క విధానము ఇప్పటి వరకు ఎన్ని అవతారాలు మార్చాడు, మీడియా వదిలి పెడతావు? వాటిపైన నువ్వేమైనా సమాధానం చెప్తావా అనుకున్నా. ఒక్క దానిపైన నోరు తెరవాలా? నువ్వు నాస్తికుడువా కాదా?
ఆ రోజు నువ్వు ఆ మాట అన్నావా లేదా, అది నల్లరాయి చెప్పుతో కొడతానని నువ్వు వ్యాఖ్యలు చేసావా లేదా. ఎవరో ఇతనితో పాటు కలిసి చదువుకున్నటువంటి ఆయన మిత్రుడు భూమన కరుణాకర్ రెడ్డి మిత్రుడు ఇంటర్వ్యూ చూసే అప్పుడే మన బొల్లేని సత్యనారాయణ ఎవరో ఇంటర్వ్యూ చేశాడు. వీడంత వరస్ట్ పిల్ల ఇంకొకడు లేడు. మేము సుప్రభాతం చదువుతుంటే ఇతనితో పాటు ఎస్వి యూనివర్సిటీ అక్కడ చదువుకున్నటువంటి ఆయన ఫ్రెండ్ ముసలాయన, మేము సుప్రభాతం మా వాళ్ళంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళందరం బయట చదువుతూ ఉంటే ఇతను బూతు సుప్రభాతం చదివాడు. బూతు సుప్రభాతం అంట. అసలు అది రచన అంతే, ఇతనే రచయిత అంట దానికి. ఎవరికి? ఇతనే రచయించి చేశాడని నిన్న టీవీ5 మూర్తి కూడా చాలా చాలా ఇతని వీళ్ళ భాగవతం బట్టబయలు చేశాడు ఆ భూమన సుబ్రహ్మణ్య రెడ్డి. ఆయనైతే అసలు ఏంటి, అసలు హిందూ దేవతల్ని సెక్సువల్గా మాట్లాడుతూ గేల్ అని రకరకాలుగా అతను మాట్లాడిన విధానం, అసలు రాయటం ఆర్టికల్స్ ఆ లే అనే పత్రిక అంట, లేకపోతే ఏదో విప్లవం వర్ధిల్లాలి అనే పత్రిక. వీళ్ళు నాస్తికుల, హేతువాదుల, కమ్యూనిస్టుల, లేకపోతే వీళ్ళు హిందూ ధర్మ పరిరక్షకుల? అతను ఏమంటాడు ఇవాళ భూమన మాట్లాడుతూ, నేను 3 సార్లు టీటీడీ బోర్డు మెంబర్గా చేశాను, 2 సార్లు చైర్మన్గా చేశాను, స్వామివారి అనుగ్రహం అంటున్నాడు. అది స్వామివారి అనుగ్రహమా, రాజశేఖర రెడ్డి అనుగ్రహమా, జగన్మోహన్ రెడ్డి అనుగ్రహమా? వీళ్ళిద్దరు కూడా, వీళ్ళ ముగ్గురు కాదు, రాజారెడ్డి అనుగ్రహం. ఆ రోజు జైల్లో అతనికి కాళ్ళు ఒత్తినందుక, ఇద్దరు కలిసి జైల్లో ఉన్నందుక. అంటే ఎలా భూమన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బంధువు? నీ కూతుర్ని రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు ఇచ్చావా, ఇవ్వలేదా? అంటే ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి బంధువు, జగన్కి బావ. ఎవరు? ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి. ఇక చైర్మన్ వాళ్ళ చిన్నాన్న ఎవరు? వైవి సుబ్బారెడ్డి. అసలు మొత్తం కుటుంబాన్ని దించాడు. ఎక్కడ? టీటీడీలో. అది కూడా మామూలు కుటుంబం కాదు, క్రైస్తవ కుటుంబం. అసలు అదేంటది? అది ఒక పుణ్యక్షేత్రం, కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం. అసలు అలాంటి పని చేయాలంటే భయపడతారు. ఒక హిందూ ధర్మక్షేత్రంలో ఒక క్రిస్టియన్ పెట్టాలంటే ఎంతో భయపడతారు. అట్లాగే ఒక క్రైస్తవ చర్చిలో హిందువుని పెట్టాలన్నా, తీసుకురావాలన్నా అంటే ఎంత బరితెగింపు కాకపోతే దీన్ని ఎలా చూడాలా? అంటే ఇప్పుడు ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ గోశాల మీద ఇంత ప్రేమ వలకబోస్తున్నాడు. శ్యామలరావు చేసిన విమర్శలకు ఎందుకని సమాధానం చెప్పలేదు? ఆయన ఒక విజిలెన్స్ రిపోర్ట్ ఇందాక మన సత్యమూర్తి గారు చెప్పారు. ఏంటి, నువ్వు దాణాల కకృతి పడ్డావా, పడలేదా? 78 లక్షలు. అసలు అక్కడ ఆవులు లేకపోతే ఆవులకి దాణా పెట్టినట్టు రాసుకున్నాడు ఈ కరుణాకర్ రెడ్డి. అంటే చివరికి గోదాణా కూడా తింటావా? అరే నువ్వు పశువా మనిషివా? పశువులు తినే దాణా మనం తింటామా? ఇతను ఏమని మాట్లాడితే నామాలు పెడతాడు. నన్ను మించినటువంటి 7 కొండల భక్తుడు లేడంటాడు. బిఆర్ నాయుడు గారిని సవాల్ చేస్తాడు. 7 కొండల పేర్లు చెప్తావని నేను చెప్తానంటాడు. బూతు సుప్రభాతం నేను చెప్తా, నువ్వు చెప్తావా అని అడగాల్సింది ఎవరిని? బిఆర్ నాయుడు గారిని. అందుకు కాదు ఆయన అన్నది, అంత ఫైర్ అయింది. భూమికే బరువు భువన అన్నాడు, ఒకటే మాట. అంటే ఇప్పుడు 78 లక్షలు కమిషన్ పశుదాణాలో నువ్వు కకుర్తి పడ్డావా లేదా? గంట సేపు మాట్లాడావే ప్రెస్ మీట్లో. కర్పూరం ఆర్పు వెళ్ళి పోయినసారి కర్పూరం ఆర్పావు కదా అఖండం దగ్గర, ఏమని? ఇప్పుడు పోయి నేను 78 లక్షలు పశుదాణా నేను కకుర్తి పడలేదు అని కర్పూరం ఆర్పుతాడా? అంటే ఇప్పుడు గోవులు లేని గోశాలకి దాణా కొనుగోలు ఏంటి? ఆ కమలయ్య గారి పల్లెలో ఏదో అక్కడ గోశాలంట, దాంట్లో అసలు గోవులు లేవు, కానీ గోదాణా 1,78 లక్షలు బిల్లు చేసుకున్నారు. అరే వీళ్ళకి అసలు ఎట్లా డైజెస్ట్ అవుతుందో నాకు అర్థం కావట్లా. ఏది ఈ సొమ్ము తిని వీళ్ళకి జీర్ణం ఎలా? తౌడు బాగా విటమిన్ బి ఎక్కువ ఉంటుందని ఎక్కువ తింటున్నాడేమో కరుణాకర్ రెడ్డి. తౌడా? అరే గోవులకేమో పురుగులు పట్టిన దాణా పెట్టారు, నాచు పట్టిన నీళ్లు తాగిచ్చారు, కాలం చెల్లిన మందులు ఇచ్చారు. ఎంత పాపం అమ్మా! గోహత్య అనేది అసలు అది మామూలు పాపం కాదు, అంతకన్నా మహాపాపం వీళ్ళు పాల్పడింది. అరే అన్ని గోవులు నువ్వు నీ హయాంలో చనిపోతే కనీసం విజిలెన్స్ నువ్వు లోపలికి రానివ్వలేదు. ఇంకా పైపెచ్చి ఏమంటున్నాడు? విజిలెన్స్ వేసింది మా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ
ఆ విజిలెన్స్ రిపోర్టు గురించి ఈవో మాట్లాడుతూ నువ్వు 78 లక్షలు కక్కుర్తి పడ్డావా లేదా, గోవులు లేని గోశాలకు గోదాణ కొన్నావా లేదా అని ఆయన అడుగుతుంటే విజిలెన్స్ వేసింది మా జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఎవరు వేశారు అన్నది కాదు, అందులో తప్పు జరిగిందా లేదా, ఆ తప్పుకి నీ బాధ్యత ఏంటి? నువ్వు తప్పు జరగలేదని చెప్పగలవా? కర్పూరం ఆర్పగలవా? అంటే భూమన కరుణాకర్ రెడ్డి ఏ ఉద్దేశంతో గోశాల డ్రామా బిగిన్ చేశాడో ఇవాళ అతనికి అది మెడకు చుట్టుకుంది. Please subscribe to Leo News for more videos.